ఇది ఓకే. దాని తర్వాత ఏంటి అటు చంద్ర గారు ఇక్కడ కూర్చున్నట్టు రియాక్షన్ ఇస్తున్నారా ఏదో ఒక్కరోజు రోజు ఇక్కడ డబ్ చేస్తున్నాను నిజం చెప్పాలంటే ఇన్ని రోజులు నేను ఒక 10 రోజుల నుంచి డబ్ చేస్తున్నాను. ఒక దోమ లేదు, ఒక కెమెరా ఏం లేదు. ఈ ఒక్కరోజు ఏంటి కెమెరా ఉందా ఇది కూడా తెలియదు నాకు. చెప్పండి రా, ఈ ఫీవర్ తో ఈ కోల్డ్ తో ఇన్ని రోజులు చెప్తున్నాను. ఇప్పుడు కూడా కెమెరా అట్టుపోగా నా తిరగలే. మీరు ఇక్కడ వచ్చేసారు, కెమెరా ఇక్కడ వచ్చింది. వా చూసారా ఇది. ఇంకో క్వశ్చన్ అబ్బా నా లక్ ఈ రోజు. పర్లే, తను వచ్చారు, ఎవరో కవర్ చేశారు, నేను డబ్బింగ్ చేసింది. గుడ్ గుడ్ ఓకే పర్లే. ఇది ఇలా ఉంటుందండి మా ర్యాగింగ్. అయ్యో ర్యాగింగ్ అర్థమైందా? ర్యాగింగ్ అంట నిజం చెప్తే. ఇది ఇన్నేసి అవార్డులు ఇన్నేసి రివార్డులు ఉన్న వాళ్ళతో చేయడం చాలా కష్టం. నిన్న ఇంత ముందు హీరో నా చేతిని నేను కలిసినారు కదా, అప్పుడు మా ఇంత బాగా ఆయన చేతులతోనే చేపల పులుసు వండుతారని మాట ఇచ్చినాడు. ఆ మాట ఎంతవరకు కష్టం చూడటం నెలలో ఉన్నాడా అత్తం మాలాగే కళ్ళపోయి వెలిగించేసి దాని మీద మట్టి తగ్గెట్టి అందులో నూనె వేసి ఇంకో పక్క ఉప్పు వరగుండా పసుపుకుండా బాగా చేపలో పట్టించి ఈరోజు బాగా ఈ తగ్గిపోయి నూనెలో చేప మొక్కలు వేసి అందులో చింతపండు పులుసు పెంచేసి పులుసు పెట్టినాడు. బాగుందనుకుంటా. నచ్చిందా? కొంతసేపుడికి మూకుడు తీసి సలసలసలు మరుగుతున్న పులుసులో కొత్తిమీర వేస్తుంటే అప్ప ఆ వాసనకే నోరు ఊరిపోయిందంటే చాలా బాగుంది. పక్కన బాగోపోతే ఏం అనుకోమాకండి. ఫస్ట్ టైం మాలాగా మారడానికి ఆ మనిషి ఎంత కష్టపడుతుండో దానికి 100 ఫలితం రావాలని రోజు ఆ దుర్గా భవాని తల్లిని మొక్కుతాను.